ఎందుకంటే ఒకవేళ మనం ఎన్ని కూడా వద్దు శాకాహార భోజనం చేద్దాం అంటే మరి శాకాహారం పంటలు భోజనం కూడా పంట కూడా బాధపడుతుందట. అది కూడా దాదాపు దానికి కూడా విలువలాడిపోతుందంట. అది కూడా ఎంతో దుఃఖాన్ని అనిపిస్తుందంట. ఒక చెట్టుని నరిగితే, ఒక చెట్టు కొమ్మని నరిగితే ఆ చెట్టు ఎంతో ఏడుస్తుందట. అయితే జగదీష్ చంద్రబోస్ చెప్పినట్టుగా చెట్లు కూడా ప్రాణాలు ఉంటాయి అట్లా అని. ప్రాణాలు ఉంటాయి, ఏడుస్తాయి. వాటికి మరి మనం ఏమి చేయకుండా ఎట్లా బతుకుతాం? మనం జీవహింస చేయకూడదు అని బుద్ధుడు అన్నాడు. జైలు కూడా అంటారు. అక్కడికి వాళ్ళు కాళ్ళకి పరుపులు లాంటివి కట్టుకొని పోతాయి. ఏదైనా కాలు కింద పడ్డా కూడా చేమని కూడా సాగకుండా ఉండాలని. మనం అట్లా ఎవరిని చంపకుండా ఉందామంటే ఇవాళ మన పైరులు ఉంటాయా? మన పైరు మీద ఎన్నో పురుగులు పడుతుంటాయి. ఆ పురుగు నేను చంపను జీవం చేయనంటే ఆ పురుగు మన పంటను మాత్రం నాశనం చేస్తుంది, మనకు తింటామన్నది. అట్లనే క్రూరమృగాలు ఉన్నాయి, వాటిని మనం చంపకుండా ఉంటే అవి పెచ్చి మీరి ఊరి మీదకి వచ్చి మనుషులు కూడా తింటాయి. మరి వాటిని చంపారు కదా. అట్లనే కోతులు ఉన్నాయి, అవి క్రూరమృగాలు కావు, సాధుమృగాలే. అయినా సరే వాటిని చంపకపోతే ఊరంతా కూడా అయిపోతాయి, మన కరుస్తాయి, మన చంపుతాయి కూడా. మరి వాటిని చంపకుండా ఉండాలా? కాబట్టి జీవహింస అనేది తప్పనిసరిగా చేయాల్సిందే, అనుమానం లేదు. కాబట్టి మనుషులు కూడా పురుగుతో జీవహింస చేయాలంటే ఇది ఫ్యామిలీ ప్లానింగ్ అనో ఏదో పెట్టి మనుషుల్ని నియంత్రిస్తున్నారు. మరి జంతువులు కూడా, సింహాలను కూడా, వాటిని వీటిని కూడా పట్టుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు మనుషులకు అవసరమైన ఏమో ఇది చేయకండి, ఈ తప్పు అంటుంది, దానికి బయటకు రానిలేని ఏమో అది చేస్తే తప్పు అంటుంది గ్రంథం. అవును, అట్లా గ్రంథాలు అనేవి ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం రాసుకునే తప్పితే అది నిజంగా నీతుల కోసం రాసినవి మాత్రం కాదు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు రాసిన గ్రంథాలు తప్పితే. ప్రజలు ఏమని చెబుతున్నారంటే ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు వాళ్ళలోకి దేవుడు ప్రవేశించి దేవుడు ప్రేరేపిస్తే రాశారన్నారు. ఇప్పుడు బైబిల్నే తీసుకుంటే బైబిల్ 40 మంది ప్రవక్తలు కలిసి రాశారు. ఆ 40 మంది ప్రవక్తలు ఎలా రాశారు? వాళ్ళందరూ ఒక చోట కూర్చొని రాయలా, వాళ్ళందరూ ఎక్కడెక్కడో కూర్చున్నారు. దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై లేకపోతే వాళ్ళ మనసుని ప్రేరేపించి ఈ విధానంలో రాయండి అని వాళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళ మనసులో తలచి వాళ్ళు రాశారని చెప్తున్నారు. క్రైస్తవ మతం ఇది ఎందుకు కావాలో నాకైతే తెలియదు. అయితే అది మరి నిజమో కాదు తెలియదు. మన హిందూ మతంలో మాత్రం ఏంటి, వేదాలు అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలు అంటే పురుషుడు వాటిని రచించలేదు, దేవుడే రచించాడు. పురుషులు అపౌరుషేయాలు అంటే పురుషుడు వాటిని తయారు చేయలేదు, చెప్పలేదు, పురుషుడు చెప్పలేదు. మాది దేవుడి నోటి నుంచి వస్తే ఆ వేదాలు ఏ వినాయకుడు లేకపోతే ఎవరో రాసినట్టు తప్పితే ఇవి మాత్రం మనుషుడు చెప్పినవి మాత్రం కాదు అని చెప్పి ఉంది. ఇవన్నీ ఒట్టి మాటలు. వేదాల్లో చాలా మంది సమరం కానీ లేకపోతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు అంటారు కదా, వేదాలు అసలు సైన్సే లేదు అని అంటారు. నేను అంత తీవ్రంగా అందలుచుకోలేదు. వేదాలు ఉంటే కొంత సైన్స్ ఉంటే ఉండవచ్చు, కానీ అన్ని మా వేదాల్లోనే ఉన్నాయి అని అంటే మాత్రం పూర్తిగా తప్పు కాదండి. ఇప్పుడు దేవుడు అనే చెప్పే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టారో స్థలాలు ఉన్నాయంట, వాళ్ళు జీవించిన అన్ని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఈ విధానంలో జీవించారు బాబు, నువ్వు నమ్మటానికి నువ్వు నమ్మకపోవడానికి ఏం లేదు. అక్కడ రాముడు పలానా చోట పుట్టాడు, నువ్వు వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి ఒకసారి ప్రదర్శించు అని చెప్తున్నారు. అలానే యేసుప్రభు చూసి నువ్వు యెరూషలేంకి వెళ్ళు, నువ్వు పలానా అక్కడికి వెళ్ళి చూడు, అతను చేసిన కార్యాలన్నీ అక్కడే ఉంటాయి, అలాంటప్పుడు నువ్వు ఎందుకు నమ్మవు అన్నారు. యేసుక్రీస్తు మొన్న మధ్య పుట్టినవాడే కాబట్టి పుట్టే ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా కొంతమంది అసలు యేసుక్రీస్తు ఒకటి బూటక పాత్ర, అసలు యేసుక్రీస్తు ప్రపంచంలో పుట్టలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు క్రైస్తవులను విమర్శించేవాళ్ళన్నారు. అసలు యేసుక్రీస్తు ఒకటి కృత్రిమంగా సృష్టించిన మనిషి తప్పితే అసలు వాస్తవంగా అతను జన్మ ఎత్తలేదు కూడా అనేవాళ్ళు ఉన్నారు. అట్లనే ఇప్పుడు రామాయణం జరిగింది అయోధ్యని, అక్కడ ఇక్కడ ఏదో ఉంది మొత్తం మీద, కానీ అసలు రామాయణం జరగలేదు అనేవాళ్ళు ఉన్నారు బోలంత మంది. రామాయణం జరగలేదు అంటానికి బోల్డని నిదర్శనాలు కూడా ఉన్నాయి, చాలా నిదర్శనాలు ఉన్నాయన్నమాట. ఈ వారధిని కట్టడం ఇటువంటివన్నీ కూడా నమ్మే విషయాలు కావాలి. ఎందుకంటే ఒక వారధిని కట్టారంటే ఆ వారధి మీద అక్కడ వేసిన రాళ్ళన్నీ కూడా నేల మీద తేలుతున్నాయి అని అర్థం. నేల మీద తేలి రాళ్ళ మీద నుంచి వాళ్ళు నడిచిపోయారు, అది వారధి. ఇప్పుడు వారధి అంటే ఏంటి చెప్పండి. వారధి అంటే ఇప్పుడు దాని రాళ్ళు తేలుతా ఉంటాయి. ఆ రాళ్ళు తేలుతా ఉంటే ప్రజలు దాని మీద నుంచి వెళ్తారు. ఈ వానరు, ఈ సైన్యం అంటే యుద్ధం ఏమైనా జరుగుతుందా లేక లంకకు పోతారు వాళ్ళు యుద్ధం చేయడానికి. రావణుడి మీద రామాయణంలో ఉంది తేలేరాళ్ళు. అంటే వాళ్ళు నీళ్ళలో మునక్కుండా నడుచుకుని వెళ్ళారు. నీళ్ళల్లో రాళ్ళు, వీళ్ళు కోతులన్నీ కూడా రాళ్ళు తీసుకొచ్చాయి. రాళ్ళు తీసుకొచ్చా నలుడని ఇంకోడు ఉన్నాడు, వాళ్ళు ఇద్దరు కలిసి ఆ రాళ్ళని పట్టుకొని ఆ దాంట్లో వేసేవాళ్ళు. వేస్తే వాళ్ళు పట్టుకొని వేసిన రాళ్ళు మాత్రం మనకు తేలే ఉంటాయి, నీళ్ళ మీద తేలే ఉంటాయి. ఆ తేలే రాళ్ళ మీద ఒక వారధిలాగా కట్టి ఆ రాళ్ళ మీద నడుచుకుంటూ పోయి అటు శ్రీలంకలో ప్రవేశించి అక్కడ రావణ్తో యుద్ధం చేస్తారు వాళ్ళు.
ఇది కథ. అయితే ఈ వారధి కట్టేటప్పుడు రావణుడు నిద్రపోతుందా అనేది మన ప్రశ్న అన్నమాట. సరే, బాగానే ఉంది. రాళ్ళు నీళ్ళ మీద తేలుతున్నాయి, ఆ నీళ్ళ మీద తేలి బ్రిడ్జ్ మీద వాళ్ళు పోయారు, బాగానే ఉంది. ఇవాళ రామసేతు ఉంది, ఆ రామసేతు నీళ్ళలో తేలటం, అది ఎక్కడ నీళ్ళ అడుగులు ఉంది, అది తేలటల్లా. దాన్ని రామసేతు అంటే ఎట్లా? రామసేతు అంటే అండి, సేతు అంటే బ్రిడ్జ్, రాముడు కట్టిన బ్రిడ్జ్. వారధన్నా సేతు అన్నా ఇవన్నీ. అది న్యాయంగా అది రాముడు కట్టిన బ్రిడ్జ్ అయితే అది నీళ్ళ మీద తాగుతూ ఉండాలి, నేను అడుగులు ఉండకూడదు కదా. ఇవాళ నేను అడుగులు ఉంది, అయినా సరే ఇవాళ రామసేతు అని చెప్పని వాడ మార్గాన్ని నిర్మించదలుచుకుంటే వద్దని చెప్పి అడ్డం వస్తున్నారు జనం. ఇప్పుడు మీరు చెప్పిన కథకి పూర్తిగా ఇదే విధానంలో బైబిల్లో ఒక కథ ఉంది. బైబిల్లో ఏముందంటే, మోషే అనే ఒక అతను ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే, ఒక ఇజ్రాయేలీలు అనే ఒక సైన్యాన్ని వేరే ఆపోజిట్ సైన్యం నుంచి కాపాడడానికి వాళ్ళు వేరే సైన్యం వాళ్ళు వెనకాల నుంచి తరుముతారు. వీళ్ళని తరుముతున్నప్పుడు వీళ్ళకి ఏమైందంటే పెద్ద సముద్రం లాగా వీళ్ళకి ఎదురైద్దండి. ఎదురైతే మోషే ఏం చేస్తాడంటే, ఆ మోషే అనే అతను చేతిలో ఒక కర్ర ఉంది, ఆ కర్రను పట్టుకొని ఇట్లా చేతులు పైకి ఎత్తి ప్రార్థిస్తాడు. దేవుడికి ప్రార్థిస్తే ఆ కర్రలోకి శక్తి వచ్చి ఆ కర్రను నేల మీద కొడితే ఆ కర్ర కొట్టినంత మందం, ఆ మందం మొత్తం నీళ్లు కాసేపు కొంత టైం వరకు ఆగిపోయి ఆ సైన్యం ఆ నీళ్లు దాటి అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీళ్లు కలిసిపోయాయి. ఇదే స్టోరీ మళ్ళీ ఖురాన్లో కూడా ఉంటది, సేమ్ ఉండొచ్చు. ఇప్పుడు అవి అన్ని విధాలుగా చూస్తే అన్ని గ్రంథాలు ఒకే విధానంలో ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఇది సముద్రం విడిపోతే దాంట్లో నుంచి పోయిన దృశ్యాన్ని 10 Commandments అని ఒక సినిమా ఉంది. 10 Commandments అంటే 10 ఆజ్ఞలు అనేది ఉంది బైబిల్లో. ఆ 10 Commandments చూసాను నేను. ఉంటది కంపల్సరీ బైబిల్లో కదా అది. ఆ 10 Commandments ఆ సముద్రం వాళ్ళకి దారి ఇవ్వటాన్ని నేను చూసా. 1960లో చూసా 10 Commandments నేను. అట్లా పెద్ద దాంట్లో కూడా ఇటువంటి కథలని, ఈ కథలని నమ్మశక్యం కాని కథలు అనమాట. ఇవన్నీ కూడా ఎందుకు రాస్తారు. కొంతమంది ఏమో ఆకాశం నుంచి ఎగిరి ఇక్కడ వస్తారు. ఇప్పుడు హనుమంతుడు ఆకాశం నుంచి పోయిండు, విభీషణ అనేవాడు ఆకాశం నుంచి ఇటు వచ్చిండు, శూర్పణఖ అనేది ఈ సముద్రం దాటి వచ్చేది. వీళ్ళంతా కూడా పోయారంటే అసలు మీకు ఇంకా క్రైస్తవులు అయితే ఇప్పటికి మళ్ళీ యేసుప్రభు రెండో రాకడ ఉండి మీరు జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తున్నారు. అది నిజంగా తెలియదు. రిసరెక్షన్ అంటారు మరి. రిసరెక్షన్ అంటే తిరిగి పునరుద్ధానం అనమాట. పునరుద్ధానం అంట. రిజరక్షన్ అనేది చనిపోయిన తర్వాత 3rd డే, దాన్ని గుడ్ ఫ్రైడే అనేది మనం జరుపుకుంటాం కదా. 3rd డే రిజరక్షన్ అవుతుంది. రిజరక్షన్ అంటే పునరుద్ధానం. ఆ 3వ దినాన్న పుట్టిన తర్వాత దేవుడు కొనిపోబడతాడంట పైకి. అంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఇప్పుడు రెండో రాకడ ఉందంట. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కరోనా వైరస్, సునామీలు, భూకంపాలు, ఇవి కూడా సూచనలు రెండో రాకడ రావడానికి. ఈ రెండో రాకడలో మంచిగా జీవించిన వాళ్ళేమో ఎత్తబడతారంట, చెడ్డగా జీవించిన వాళ్ళేమో విడిపోబడతారంట, అంటే ఇక్కడ వదిలేస్తారంట. కొంతకాలం వరకు ఇదేంటి కొట్లాటలో ఇది ఒక నరకయాతన మనిషి అనుభవిస్తాడంట. ఆ తర్వాత దేవుడే మొత్తాన్ని ఈ యూనివర్స్ నాశనం చేస్తాడని బైబిల్ గ్రంథాల్లో చెబుతుంది. క్షుణ్ణంగా రాసి పెద్ద పెద్ద అక్షరాలతో తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడు మళ్ళీ వస్తాడు జీసస్ క్రీస్తు అనే తారీఖు కూడా చెప్పినట్టుంది. నా ఉద్దేశం నాకైతే తెలియదు. ఆ తారీఖు కూడా చెప్పినట్టుంది. ఆ తారీఖు వెళ్ళిపోయింది కానీ ఇంకా రాలేదు. అయితే నాకు తెలిసినంత మాత్రం తారీఖులు అయితే ఏం చెప్పలా, జస్ట్ వచ్చేటప్పుడు సూచనలు ఇలాగుంటాయి అని రాశారు. తర్వాత ఈ బైబిల్ ప్రకారం 5,000 లేకపోతే 10,000 సంవత్సరాల క్రితం ఈ భూమిని సృష్టించిండు దేవుడు. 5,000 అనుకుంటాను అనుకోవటం. కానీ ఇవాళ కార్బన్ డేటింగ్ ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా ఈ భూమి మీద ఉన్న గుర్తులు ఇప్పుడు కార్బన్ డేటింగ్ లో బయటపడుతున్నాయి. 5,000 సంవత్సరాల క్రితం ఈ భూమిని సృష్టించినప్పుడు అంతకంటే ముందు ఉన్న ఆనవాళ్లు ఎట్లా బయటపడతాయి? పట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఇదంతా ఒకటి బోటగా అన్ని ఒక్క క్రైస్తవ మతమే బోటగా అన్నంత మూర్ఖుని కాదు, విమర్శించట్లేదు. ఆ మూర్ఖుని మాత్రం కాదు నేను. అన్ని మత గ్రంథాలు కూడా ఇట్లా లేనిపోయిన వార్తలన్నీ రాసినాయి, అన్ని అబద్ధాలు రాసినాయి, ఆ జనాన్ని నమ్మించినాయి. ఇప్పుడు కూడా చాలా మంది తెలియగల నమ్ముతున్నారంటే నమ్మటం మాత్రం పైకి నమ్మటమే, కేవలం మోసం చేద్దామనే ఉద్దేశంతో నమ్మినట్టుగా నటిస్తున్నారు తప్పితే నమ్మేవాడు ఎవడూ లేడు. నమ్మి ఈ నమ్మకాన్ని ఆధారం చేసుకుని వీరికి దైవభక్తి నుంచి జనం వల్ల పడి ఇతని వల్ల పడితే ఏదో వాళ్ళని ఎత్తి పెడతానే ఉద్దేశంతో నమ్మకం నటిస్తున్నారు తప్పితే నిజంగా నమ్మేవాడు ఎవడు